ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే ఇక్కడ మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిపి మనకు సింహరాశి, సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. సింహరాశి, సింహలగ్నం వారికి మీ రాశి అధిపతి అష్టమంలో ఉన్నారు. ఎవరెవరితో ఉన్నారు? బుధునితో ఉన్నారు. 2వ ఇంటి అధిపతి లాభాధిపతి అయిన బుధుడు వక్రించి మీ రాశిలోకి ఈయన 3వ తేదీ వస్తున్నారు. కాబట్టి ప్రథమం నుంచే మీకు ఇక్కడ బుధాదిత్యం ఉంటుంది. కానీ బిజినెస్లో కూడా స్ట్రగుల్స్ ఉంటాయి. కష్టే ఫలి. మీకు వచ్చే బెనిఫిట్కి మీరు పడే కష్టానికి తారతమ్యం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు శారీరక శ్రమలు కూడా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క సింహరాశి, సింహలగ్నం వారికి. అలాగే ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మీకంటూ ఒక విజయంతో మీరు పనిచేయటానికి ఏ గ్రహం కూడా మీకు ఇక్కడ సహకరించట్లేదు. రాహు మీకు అష్టమ రాహు, అది కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. బుధుడు లాభాధిపతి, కుటుంబ స్థానాధిపతి, ఎడ్యుకేషన్, ఉద్యోగం ఇవన్నీ ఇచ్చేవాడు. ఆయన కూడా బుధుడు కూడా వక్రించి మీకు ఈ అష్టమ స్థానంలోనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి రవి, బుధ, రాహువు, నెక్స్ట్ చంద్రుడు కూడా ఇప్పుడు మీకు ఇక్కడ భాగ్యంలో ఉన్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు. సో దీని మూలకంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు బృహస్పతి వచ్చేసి 10th హౌస్లో ఉన్నారు. సో ఈ యొక్క ఈ యొక్క సింహరాశి వారికి దీని మూలకంగా 10th హౌస్లో ఉండడం మూలంగా బృహస్పతి పంచమాధిపతి, అష్టమాధిపతి. స్పిరిచువల్ లైన్లో ఉన్న వారికి మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పిల్లల జీవితంలో కొన్ని మార్పులు శుభసూచకంగా కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. దశమంలో మీకు లాభం వచ్చిన తర్వాత దశమం వేడి, అప్పుడు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ ఏర్పడుతుంది. ఇంతలోపు మీరు ఒక పిల్లర్స్ లాగా మీ సబ్జెక్ట్లో మీరు డెవలప్ చేసుకుని మీ ఎడ్యుకేషన్లో మీరు ముందడుగు వేశారంటే మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. విందు విలాసాలు, అలాగే కొంచెం రిలాక్సేషన్ దొరికే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. ఉద్యోగంలో అధిక శ్రమ, ఒత్తిడి లోనవుతారు. అలాగే సిబ్లింగ్స్తో మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చే అవకాశం ఉంది. తద్మూలకంగా మీరు మానసికంగా కొంచెం కుంగిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు తల్లిదండ్రుల ఆరోగ్యాలు కూడా బాగోలేక వారిని గురించి కూడా మీరు చింతిస్తారు. దాని మూలకంగా కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. వారి ఆశీర్వాదం మీకు వాళ్ళ యొక్క ఆ మానసిక వేదన ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కొడుతుంది. కాబట్టి ఆలోచించి 1-2 మార్లు, మనమేం ఫారినర్స్ కాదు, మనం ఇండియన్స్. ప్రాచీన కాలం నుంచి సంప్రదాయము, సనాతనము ఇలాంటి వాటిల్లో దూసుకుపోతున్నాం. కాబట్టి తల్లిదండ్రుల్ని మరవద్దండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నా చాలు, వాళ్ళ ఆస్తిపాసులు లేకున్నా పర్వాలేదు. ఇవన్నీ చూసుకొని మీరు ముందడుగు వేయగలిగితే చక్కగా ఉంటుంది. రాబోయే కాలం మీకు చాలా శుభంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్న ప్రాబ్లమ్స్ గురించి మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. స్వస్తి.